Guys, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇందులో మనకి 1100 SFT ఏరియా కవర్ అయ్యి ఉంది. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చింది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించేది టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ స్పెషాలిటీ ఏంటంటే టోటల్గా ఇది 11 feet విడ్త్ ఉన్న టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ని మనం 8 feet విడ్త్లో ఒక టీవీ యూనిట్గా డివైడ్ చేస్తూ మిగతా 3 feet వాల్ని ఈ ఫోటో వాల్ కింద కన్సిడర్ చేస్తే ఇక్కడ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఫోటో వాల్ కింద మనం ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చేసి అండ్ కింద 2 doors ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే టీవీ యూనిట్లో మన స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇట్లా రాఫ్టర్ డిజైన్ ఇచ్చామన్నమాట. వర్టికల్ రాఫ్టర్ డిజైన్ అంటారు దాన్ని, ఇప్పుడు ట్రెండీగా వస్తుంది. అండ్ పైన ఎలివేషన్ ప్యానల్ చూసుకుంటే ఇక్కడ మార్బుల్ ఫినిష్, గ్లాసీ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగిందండి, లామినేషన్. అండ్ కింద కూడా మనం బాటమ్ వుడెన్ కలర్ ఇచ్చేసి అండ్ ఇక్కడ డ్రా స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ వచ్చిన మార్బుల్ ఫినిష్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతా డ్రా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ చాలా లుక్ వస్తుంది అనమాట. ఈ ప్రొఫైల్ గ్లాస్ డోర్లో చూసుకుంటే మనకి మొత్తం ఇక్కడ లోపల వుడెన్ షెల్ఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ ఇదే లివింగ్ రూమ్లో మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ లైట్ ఇస్తూ మనం ఇక్కడ డిజైన్ ఇచ్చాము. చూడండి, చాలా నీట్గా ఉంది కదా. అండ్ ఇదే రూమ్లో మనకి పూజా మందిరం ఈ కార్నర్లో ఇవ్వడం జరిగిందండి. ఈ కార్నర్లో కిచెన్ పక్కన వచ్చే వాల్ పక్కన మనం ఈ డిజైన్ ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే మనం టోటల్ వైట్ అండ్ వైట్లో ఈ పూజా మందిరం ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇట్లా CNC డిజైన్ విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం డోర్స్కి గ్లాస్ డిజైన్ ఇచ్చాము అనమాట. ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము. కింద డ్రా స్టోరేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ పైన మనం వెంకటేశ్వర నామాలు ఇస్తూ మనం ఇక్కడ డిజైన్ ఇచ్చాం అనమాట. లివింగ్ రూమ్ అయిపోయాక మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం. ఈ డైనింగ్ ఎంటర్ అవుతుంటేనే మనకి ఇక్కడ బీమ్స్ వచ్చాయండి. ఈ బీమ్స్ అంతా కవర్ చేస్తూ ప్యానలింగ్ చేసాము. అండ్ ఇక్కడ మనం సైడ్ ప్యానలింగ్కి లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ ఇక్కడ డిజైన్ ఇచ్చాము. జనరల్గా హ్యాంగింగ్ లైట్స్ పెడతారు బట్ ఇక్కడ మనం సైడ్ లైటింగ్ ఇచ్చాము అనమాట. అండ్ దీని తర్వాత డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ క్రాకరీ యూనిట్ అనేది ఒకటి ఇచ్చాము. డైనింగ్ యూనిట్లో క్రాకరీ యూనిట్లో చూసుకుంటే కింద క్లోజ్డ్ యూనిట్ అండి. ఇవి హై గ్లాసీ లామినేషన్ అండ్ టాప్ వచ్చేసి మనం గ్రానైట్ స్లాబ్ ఇచ్చాము. ఇక్కడ డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము అనమాట. పైన ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. సో ఇందులోనే మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ జిగ్జాగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. అండ్ మనం ఎవ్రీ జిగ్జాగ్ పార్టిషన్ కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఈ డిజైన్స్లో ఇలా ఉంటుంది. యూనిట్ అయిపోయాక మనం కిచెన్ చూద్దామండి. ఈ కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ మనకు లాబీ ఏరియా వచ్చిందండి. ఈ లాబీ ఏరియాలో ఇంతకుముందు బిల్డర్ ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్కి సెటప్కి ప్రొవిజన్ ఇచ్చారనమాట. బట్ మనం దాన్ని వాషింగ్ మెషిన్ సెటప్ కింద కన్వర్ట్ చేస్తూ ఇదంతా కూడా క్లోజ్ చేసాం. లోపల వాషింగ్ మెషిన్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి ఓపెన్ ఏరియా ఎందుకు ఉంది అంటే ఇక్కడ అక్వేరియం వస్తుందండి. ఇక్కడ అక్వేరియం సెటప్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చూస్తే టైల్స్ డిజైన్ ఇచ్చాం అనమాట. పైన వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాం మళ్ళీ. అండ్ దీని తర్వాత కిచెన్ చూద్దామండి. ఈ కిచెన్ ఎంట్రన్స్ ప్యానలింగ్ ఇలా చేసాం అనమాట. లోపలికి వెళ్తే మనకి కింద బాటమ్ వచ్చేసి బీజ్, పైన వచ్చేసి వైట్, మొత్తం కిచెన్లో బీజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. కింద బాటమ్ యూనిట్లో మొత్తం ఇట్లా స్టోరేజ్ ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్కి తగ్గట్టుగా ఇక్కడ డోర్స్ ఇచ్చేసాము అనమాట. సో ఇక్కడ విక్కర్ బాస్కెట్ ఇచ్చాము. కింద 2 ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం కట్లరీ యూనిట్ ఇచ్చాము అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము అనమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ ఇచ్చాము. ఇక్కడ బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట. ఇంతకుముందు బిల్డర్ ఇచ్చిన మొత్తం బేస్ అంతా ఇది కూలగొట్టిచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా చేసిందండి. ఎందుకంటే స్టోరేజ్ కెపాసిటీ పెంచడానికి అలా చేసాం. అండ్ ఇక్కడ టాప్ యూనిట్ చూసుకుంటే హెడ్ లెవెల్లో ఇక్కడ మనం ఓవెన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఎక్స్ట్రా స్పేస్ కొరకు ఏమన్నా ఈ ఓవెన్లో తీసి ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చాం అనమాట.
ఇక్కడ వచ్చేసి ఆరోకి ప్లేస్ ఇచ్చాము. ఇక్కడ హెడ్ లెవెల్ యూనిట్ లిఫ్ట్ టాప్ అండ్ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి డైలీ ఐటమ్స్. అండ్ ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్. అండ్ ఇక్కడ కూడా మనం ఒక లిఫ్ట్ టాప్ ఇచ్చి కింద ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము అన్నమాట. అండ్ ఇదే కిచెన్లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాము విత్ గ్లాస్ డిజైన్. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ డోర్స్ అన్నమాట. పైన లాఫ్ట్ స్టోరేజ్ 3 sides మనం ఇచ్చేసాం. ఇక్కడ కింద బాటమ్ స్టోరేజ్ ఏమో క్లోజ్డ్ డోర్స్తో కవర్ చేసాం. కిచెన్ అయిపోయాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లెటర్స్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లెటర్స్ డిజైన్ చూస్తే ఎస్పి అనమాట, కస్టమర్ నేమ్స్ అనమాట, ఎస్పి. సో ఇక్కడ మనం కాపర్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందండి. ఇవి హై గ్లాస్ లామినేషన్. ఇవి స్లైడింగ్ డోర్స్ అండి, సాఫ్ట్ క్లోజింగ్ స్లైడర్స్. ఇన్సైడ్ మనము ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చేసి ఒక లాకర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్ అండి. ఈ లాఫ్ట్కి మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం ఒక చిన్న స్టడీ యూనిట్ కూడా ఇచ్చాము. స్టడీ యూనిట్ చూసుకుంటే టాప్లో ఇక్కడ బుక్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట. ఇక్కడ బేస్ స్టోరేజ్ అనమాట. నెక్స్ట్ ఇదే బెడ్రూమ్లో మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఇచ్చాం అనమాట. సో టచ్ ఎల్ఈడి, ఇలా టచ్ చేస్తే వెలుగుతుంది. అండ్ ఇక్కడ స్పెషల్గా మనం ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ చేసాము. ఇక్కడ అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు డ్రెస్సింగ్ అయ్యేటప్పుడు, మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ బాక్స్ లాగా కనిపిస్తుంది, ఇలా తీసి ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. లోపల బ్యాంగిల్ రాడ్స్ అనే ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ ఇచ్చామండి. కింద స్టోరేజ్ ఇచ్చాము, పైన కుషన్ వేసుకోవచ్చు. సో ఇదేనండి. దీంట్లో ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి ఇట్లా హార్ట్ సింబల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము. చూడండి చాలా నీట్గా వచ్చింది. బెడ్రూమ్ అయిపోయాక చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లైట్ బ్లూ అండ్ వైట్ షేడ్ వాడటం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే హై గ్లాస్ లామినేషన్లోనే ఇచ్చాము, వైట్ అండ్ లైట్ బ్లూ అనమాట, విత్ టీ పట్టి డిజైన్. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్, దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. సో ఇవి వచ్చేసి స్లైడింగ్ అండి, సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్స్. అండ్ ఇదే బెడ్రూమ్లో మనం ఇక్కడ స్టడీ యూనిట్ ఇచ్చామండి. ఇక్కడ ఫోల్డింగ్ టేబుల్ ఒకటి ఇచ్చాము. అండ్ ఇక్కడ బుక్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ దీంట్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే రెయిన్బో డిజైన్ ఇచ్చాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఇటువైపు చూసుకుంటే క్లౌడ్స్ వచ్చాయి. టోటల్గా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ డిజైన్ అండి. ఇక్కడ ఒక కర్వ్డ్ షేప్డ్ మిర్రర్ ఇచ్చాము. బాల్కనీలో ఉన్నామండి. ఈ డైనింగ్ బాల్కనీలో ఆల్రెడీ బిల్డర్ ఇచ్చిన పైప్స్ అన్నీ కవర్ చేస్తూ మనం ఇక్కడ ఇలా కవర్ చేస్తామండి మొత్తం కూడా, సో దట్ నీట్గా కనిపిస్తుంది. అండ్ కింద మనము వాష్ బేసిన్ సెటప్కి ప్రొవిజన్ ఇచ్చాము, కింద స్టోరేజ్ కూడా ఇచ్చాము. ఓకే, సో ఇది బాల్కనీ అనమాట. ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. దిస్ ఈస్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. Bye bye.